యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవును, నీకు నిజంగానే ఏమీ గుర్తులేదా? అంటే నువ్వు ఎవరో, ఎక్కడి నుంచొచ్చావో, ఎందుకొచ్చావో తెలీదా? నీ డైరీ దొరికితే కాని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఉండవు, అంతేనా? అవునండి, నా డైరీ దొరుకుతుంది కదా, ఖచ్చితంగా దొరుకుతుంది కదా. మా బ్రోయిన్లా ఒక్కసారి మాటిస్తే తప్పరు, ఎలాగైనా వెతికి పట్టుకుంటారు. మీ బ్రోయిన్లా ఎవరు? నో డౌట్ దీని చిప్పు డ్యామేజ్ అయింది. ఇందాక నేను డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పాను కదా, నేను మాన్సి అని. నిన్నిక్కడికి తీసుకొచ్చారే ఆయనే మా బ్రోయిన్లా అని. ఓ ఎస్ ఎస్. అది సరే, ఒకవేళ డైరీ దొరకకపోతే ఏంటి పరిస్థితి? లేదు లేదు, అది అది ఖచ్చితంగా దొరకాలి, లేదంటే నా లైఫే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. నేను నేను కంప్లీట్గా బ్లాంక్ అయిపోతాను. కూల్ 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 జస్ట్ ఊరికే అన్నాను, టెన్షన్ పడకండి. ఒకవేళ మీ డైరీ దొరక్కపోయినా నేను మీకు హెల్ప్ చేస్తానులేండి. నిజంగానా? అంటే ఎలా? అంటే నువ్వు ఎవరో, ఎవరి కోసం వచ్చావో తెలుసుకునేలా నేను హింట్స్ ఇస్తూ ఉంటానన్నమాట. అంటే నేను ఎవరో మీకు తెలుసా? తెలుసా అంటే తెలుసుకుంటాను. నాకు తెలిసినవి నువ్వు తెలుసుకునేలా చేస్తాను. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. పోను పోను అర్థమవుతుందిలే. నిన్ను నువ్వు తెలుసుకునేలా చేసే పూచి నాది. అది నువ్వైనా కాకపోయినా. ఏమైనా కాకపోయినా? అదే రాజనా. అదే నువ్వు రియలైజ్ అయినా కాకపోయినా నీకు రియలైజేషన్ నేను తెప్పిస్తాను అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండి. నో మెన్షన్. ఎంతైనా కో సిస్టర్సం కదా, మన మధ్య థ్యాంక్స్లు ఎందుకు? కో సిస్టర్? ఐ మీన్ వీఆర్ లైక్ సిస్టర్స్. ఓ ఓకే. డూ యు నో వన్ థింగ్? సిస్టర్స్ కో సిస్టర్స్ అవ్వచ్చు, కో సిస్టర్స్ సిస్టర్లా ఫీల్ అవ్వచ్చు. అంటే దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సిస్టర్స్ అండ్ కో సిస్టర్స్. అర్థం కాలేదు కదా? ఒకే రోజు అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతావు. నానబోధ నీకు రేపటి నుంచి చేస్తానులే. వెళ్ళి రెస్ట్ తీసుకో. బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకు, అసలే సగం పనిచేస్తుంది. తేడా వస్తే పూర్తిగా పోతుంది. హ్యావ్ ఎ నైస్ స్లీప్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. బై ఎనీ ఛాన్స్ దీని డైరీ గనక దొరక్కపోవాలి, దీన్ని అడ్డు పెట్టుకుని అనుకి సవతి పొరు సినిమా చూపించొచ్చు. చూపిస్తా, సిల్వర్ స్క్రీన్ మీదే 70mm సినిమా చూపిస్తా.
నువ్వు వస్తావని నాకు తెలుసు ఆర్య. నాకు తెలుసు నువ్వే నా ఆర్యవని. నా ఆర్యని నేను గుర్తించలేనా? నీ ప్రేమే నన్ను నీ దగ్గరికి నడిపించింది ఆర్య. ఇదిగో ఇలా ప్రేమగా నీ ముందు నిలబడేలా చేసింది. మాట్లాడవేంటార్యా? నేను లేకుండా ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగావార్యా? నన్ను, నా జ్ఞాపకాల్ని పూర్తిగా మర్చిపోయావా? నా స్థానాన్ని వేరొకరికి ఎలా ఇవ్వగలిగావు? నీ మనసులో నాకిప్పుడు స్థానం లేదా ఆర్య? నేను లేకపోయినా నా జ్ఞాపకాలతో బతికేస్తావనుకున్నాను. కానీ నేనసలు జ్ఞాపకానికే రానంత సంతోషంగా బతికేస్తున్నావు కదా. కానీ నేను మాత్రం నువ్వు లేకుండా ఉండలేను ఆర్య. ఎన్ని రోజులు ఎప్పుడెప్పుడు నిన్ను చేరుకుంటానా అని ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఒంటరితనాన్ని భరించి నిన్ను చేరుకున్నాను. ఇది ఇది విధి ఆర్య. నిన్ను నాతో కలిపింది ఆ విధే. నిన్ను నాతో కలిపింది ఆ విధే. ఇక మీదట నీకు దూరంగా ఉండలేను ఆర్య. నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటాను. ఎప్పటికీ ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఉంటాను. ఇలాంటి కళ వచ్చిందేంటి? సార్, మీరు ఇక్కడ
కానీ మీరు కనిపించకపోతే నేను నిమిషం కూడా ఉండలేను సార్. ఊపిరి పీల్చుకోకుండా ఉండగలనేమో, కానీ మీరు లేకుండా మాత్రం అసలు ఉండలేను సార్. పిచ్చను. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు కనిపించలేదని. కనిపించకపోతే కంగారు వచ్చేస్తుందా? రాదా మరి? అదే నేను కనిపించకుండా పోతే మీరు కంగారు పడరా? అస్సలు పడను. ఎందుకంటే నువ్వు అసలు నన్ను వదిలి వెళ్ళవనే నమ్మకం. అందుకే అలుసు. ఓ తెలుసా? తెలుసు, బాగా తెలుసు. తెలియాల్సిందే తెలియడం లేదు. ఏం తెలియాలి? క్లోజ్ యువర్ ఐస్. సార్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. సార్, ఏంటిది? స్కై ల్యాంటర్న్. మనం ఏ కోరికైనా బలంగా కోరుకుంటే అది యూనివర్స్కి చేరి యూనివర్స్ మన కోరికని తప్పకుండా నెరవేరుస్తుందట. మన కోరికని యూనివర్స్కి చేర్చే వెక్టరే ఈ స్కై ల్యాంటర్న్. నీకేం కావాలో కోరుకో. ఫస్ట్ మీరు. ఓకే. నాను ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి. తన ప్రతి బర్త్డేని నేను ఇంతే అందంగా సెలబ్రేట్ చేయాలి. ప్రపంచంలోని అన్ని సంతోషాలు నీకే దక్కాలి. నౌ యువర్ టర్న్. ప్రపంచంలోని సంతోషాలన్నీ నాకు అక్కర్లేదు. ఒక్క ఆర్య సార్ చాలు. సార్ మనసులో, ఆలోచనల్లో, జీవితంలో నేనే ఉండాలి. ఎన్ని జన్మలకైనా ఈ ప్రేమ ఇంతే మధురంగా ఉండాలి. Happy birthday to you, my love and life. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్. మార్నింగ్ మీరు విష్ చేయకపోయేసరికి నా బర్త్డే మర్చిపోయారనుకున్నాను. అది కాక ఉదయం నుంచి జరిగిన అనుకోని ఇన్సిడెంట్స్ వల్ల అసలు నా బర్త్డే విషయం నేనే మర్చిపోయాను సార్. కానీ మీరు ఇలా సర్ప్రైజ్ చేస్తారనుకోలేదు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ సార్. పిచ్చను, నిన్ను ప్రేమించడం అంటే
నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేమించడం. అయినా నీ బర్త్డేని ఎలా మర్చిపోతాననుకున్నావు? నేను సంతోషపెట్టే ఏ చిన్న అవకాశాన్ని నేను మిస్ చేయను. ఎట్ ద సేమ్ టైం నిన్ను బాధ పెట్టే ఏ సందర్భాన్ని కూడా మన మధ్య తీసుకురాను. అది సిచ్యువేషన్ అయినా పర్సన్ అయినా. బికాస్ అను అంటే పేరు కాదు, ఆర్యవర్ధన్ ప్రాణం. నీరజ్ 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 నీరజ్, ఏంటి మాన్సి? జ్యూస్ తాగేసి వెళ్ళు. జాగింగ్ నుంచి వచ్చాక తాగుతారు ఎవరైనా, వెళ్ళేటప్పుడు కాదు. ఏం కాదు. ఊరుకో. ఏ నీరజ్ నీరజ్. అమ్మా, ఏంటి ఇంతర్లీగా నిద్రలేచావు? నిద్ర పట్టలేదు నీరజ్. ఏమైందమ్మా? కళ్ళు కూడా అదోలా ఉన్నాయి. రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? అన్నీ తెలిసి కూడా నువ్వు ఎలా అడుగుతావు నీరజ్? మామిల్లాకి నిద్ర ఎలా పడుతుందనుకున్నావు? పెద్ద కోడలి రూపంలో ఉన్న రాణి ఎంట్రీ మామిల్లా డిస్టర్బెన్స్ కి కారణమేమోనని నా స్ట్రాంగ్ ఫీలింగ్ నీరజ్. అవునా అమ్మా? అదేం లేదు నీరజ్. సరేనమ్మా, నువ్వేం ఆలోచించకు. దాదా అన్నీ చూసుకుంటాలే. ఆలోచించకుండా ఎలా ఉంటారు నీరజ్? ఒకవేళ రేపు తన డైరీ దొరికిందే అనుకో, దాని ద్వారా తనే ఈ ఇంటి పెద్ద కోడలు రాజనందిని అని తెలిసిందనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? అదే గనక జరిగితే ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తూనే మామిన్లా ఇలా డిప్రెస్ అవుతున్నారు. పైగా ఇదేమీ చిన్న విషయం కూడా కాదు. రాజనందిని గారంటే దాదాపు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. రేపు ఆ అమ్మాయిని ఎవరన్నా చూసినా, లేదా రాజనందిని గారు తిరిగొచ్చినట్టు ఎవరికైనా తెలిసినా పబ్లిక్ అంతా ఏమనుకుంటారు? మన ఫ్యామిలీ గురించి ఏం ఆలోచిస్తారు? అసలు మనం ఎవరికైనా ఏం సమాధానం చెప్పాలి? ఇలాంటి ఎన్నో ఆలోచనలు సతమతం చేసేస్తుంటాయి కదా నీరజ్. మాన్సి, నువ్వు మరీ ఎక్కువగా ఊహిస్తున్నావు. ఊహించడం ఏంటి నీరజ్? కళ్ళ ముందు కనిపిస్తోంది కదా. నాకే తనని చూస్తే సాక్షాత్తు రాజనందిని గారి ఎదురుగా నిల్చున్నట్టు అనిపిస్తుంది. చూడ్డానికి ఒకేలా ఉన్నంత మాత్రాన తను రాజనందిని అయిపోదు కదా మాన్సి. దెర్ ఇస్ నో ఛాన్స్. అది మనం చెప్పలేం కదా నీరజ్. అసలు అలాంటి డైలమా లేకపోతే బ్రోయిన్లా తనని ఇంటికెందుకు తీసుకొస్తారు చెప్పు? అసలు ఇదంతా ప్రాబ్లమే కాదు. ఒకవేళ తను రాజనందినియే అయితే మన అను పరిస్థితి ఏంటో.
నువ్వు ఆలోచించావా నీరజ్? ముఖ్యంగా మామ్ ఇన్ లా భయం కూడా అదే నీరజ్.